Hi guys, welcome back to our channel. This is Shiva. You're watching Shivaram Tech YouTube channel. గైస్ మీరు ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఒకసారి వెళ్ళైతే చూడండి. నేను ప్రీవియస్ వీడియోలో మీకు యాప్ అనేది ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అనేది అయితే నీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే చూపించాను అనమాట. అండ్ అలాగే ఈ వెబ్సైట్లో ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్ నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ప్రీవియస్గా నేను ఈ తంకేబుల్ వెబ్సైట్ మీద 4 ట్యూటోరియల్స్ అయితే చేశాను అనమాట. అంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 వరకు అయితే చేశాను అనమాట. అది మన ఛానల్లో ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. నేను పైన ఐకార్డ్స్లో ఇస్తా అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, యాప్ డెవలప్మెంట్ ట్యూటోరియల్ అని చెప్పేసి. సో ఆ ప్లేలిస్ట్లోకి మీరు వెళ్ళినట్టయితే అందులో మీకు అయితే 4 వీడియోస్ అయితే ఉంటాయి అనమాట. అందులో మీరు 1 by 1 మీరు వాచ్ చేసినట్టయితే వీడియోస్ మీకు ఈ వెబ్సైట్లో ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ అలాగే మీరు ఓన్గా మీరు ఒక యాప్ అనేది డెవలప్ చేసుకోగలుగుతారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ప్రీవియస్ వీడియో అయితే యాడ్ మొబ్ అకౌంట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అండ్ అలాగే మనం యాడ్ యూనిట్స్ అని ఏ విధంగా జనరేట్ చేసుకోవాలని చెప్పేసి అయితే నేను ఒక వీడియో చేసా. ఆ వీడియో కూడా చూడండి. ఎందుకంటే ఇప్పుడు మనం క్రియేట్ చేసిన యాప్లో మనకి యాడ్స్ ప్లే అవ్వాలి అంటే మనకి ఒక యాడ్ మొబ్ అకౌంట్ ఉండాలి అండ్ మనం యాడ్ యూనిట్స్ అనేది జనరేట్ చేసుకోవాలన్నమాట. సో మనం యాడ్ యూనిట్స్ జనరేట్ చేసుకోవాలి అంటే మనకి ఒక యాడ్ మొబ్ అకౌంట్ అనేది ఉండాలన్నమాట. సో నేను ప్రీవియస్ వీడియోలో మనం యాడ్ మొబ్ అకౌంట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అండ్ అలాగే క్రియేట్ చేసుకున్న తర్వాత అందులో మనం యాడ్ యూనిట్స్ ఏ విధంగా జనరేట్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. మనం యూనిట్స్ అనేది జనరేట్ చేసుకున్న తర్వాత అవి కాపీ చేసుకొని నేను ఒక నోట్ ప్యాడ్లో అయితే సేవ్ చేసుకొని పెట్టుకోమని అయితే క్లియర్గా నేను ఓల్డ్ వీడియోలో అయితే చూపించాను. ఆ వీడియో చూసినట్టయితే మీకు యాడ్ మొబైల్ అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఆ యూనిట్స్ అనేవి ఏ విధంగా జనరేట్ చేసుకోవాలి అనేది అయితే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అండ్ అలాగే యాడ్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయని కూడా మీకు అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే వెంటనే వెళ్ళైతే ఆ వీడియోస్ చూడండి, తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి. ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అంటే మనం ప్రీవియస్ వీడియోలో జనరేట్ చేసుకున్న యాడ్ యూనిట్స్ ఉంటాయి కదా, అది ఏ విధంగా మన యాప్లో పేస్ట్ చేసుకోవాలనే చూద్దాం. ఎందుకంటే మన యాప్లో ఆ యూనిట్స్ని మనం పేస్ట్ చేస్తేనే యాడ్స్ అనేవి ప్లే అవుతాయి అనమాట. సో మనం ఆ యాడ్ యూనిట్స్ అనేవి పేస్ట్ చేయకపోతే మన యాడ్స్ అనేవి ప్లే అవ్వవు అనమాట. సో ఈ వీడియోలో మనం క్రియేట్ చేసుకున్న మన ఓన్ యాప్లో మనం యాడ్ యూనిట్స్ అనేవి ఏ విధంగా పేస్ట్ చేసుకోవాలి, యాడ్స్ అనేవి ఎట్లా డిస్ప్లే చేసుకోవాలి, మనకి యాడ్స్ డిస్ప్లే అవుతున్నాయి మనీ అనేది వస్తుంది. సో అదే విధంగా చూద్దాం అనమాట. సో దానికోసం మీరు ఇక్కడ తంకేబుల్లోకి వచ్చేయండి. సో నేను ఇటువంటి ఒక యాప్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని అయితే ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను అనమాట. సో ఇట్లా మనకి అబౌట్, కాంటాక్ట్, సెట్టింగ్స్ ఈ విధంగా, నెక్స్ట్ ఇక్కడ లాగిన్ అండ్ అలాగే ఇక్కడ బ్యాక్, సైన్ అప్, ఇటువంటి యాప్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనేది అయితే నేను క్లియర్గా అయితే చూపించాను. సో మీరు వెంటనే వెళ్ళైతే అక్కడ చూడండి. సో గైస్ ఇది గైస్, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవన్నమాట మనం జనరేట్ చేసిన యాడ్ యూనిట్స్. సో ఇటువంటి యాడ్ యూనిట్స్ అనేవి ఏ విధంగా జనరేట్ చేయాలని చెప్పేసి అయితే ప్రీవియస్ వీడియోలో క్లియర్గా చూపించాను అనమాట. సో ఒకసారి అయితే ఆ వీడియో చూడండి. ఇది వచ్చేసి మనకి బ్యానర్ యాడ్కి సంబంధించిన యాడ్ యూనిట్ అనమాట. నెక్స్ట్ ఇది ఇంటర్షియల్ యాడ్కి సంబంధించిన యాడ్ యూనిట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రివార్డెడ్ యాడ్కి సంబంధించిన యాడ్ యూనిట్. అండ్ ఇది వచ్చేసి నేటివ్ అడ్వాన్స్డ్ యాడ్కి సంబంధించిన యాడ్ యూనిట్ అనమాట. సో ఫస్ట్ మనం బ్యానర్ యాడ్కి సంబంధించిన యాడ్ యూనిట్ని కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని ఇలా మీకు తంకేబుల్లో మీరు క్రియేట్ చేసుకునే యాప్ అనేది ఇట్లా ఓపెన్ చేసేసి ఇక్కడ మీరు కాంపోనెంట్స్ చూసుకున్నట్టయితే కిందికి వచ్చేయండి. ఇక్కడ మనకి మానిటైజేషన్ అని ఇట్లా ఉంటుంది అన్నమాట. దీన్ని డ్రాప్ డౌన్ చేసేయండి. డ్రాప్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ యాడ్స్ ఉంటాయి అనమాట. మనం ఇప్పుడు కాపీ చేసుకున్న యాడ్ యూనిట్ వచ్చేసి బ్యానర్ యాడ్ అనమాట. సో ఇక్కడ యాడ్ మోబ్ బ్యానర్ అని ఉంది కదా, దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకుని వచ్చేసి ఇక్కడ పైన వదిలిపెట్టేయండి. ఇక్కడ వదిలేసినట్టయితే మీకు సైడ్కి ఒక స్క్రీన్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు సో ఇట్లా చూసినట్టయితే మీకు ఒక స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీరు ఇంటూ మార్క్ క్లిక్ చేయండి. ఇంటూ చేసి ఇక్కడ ఇది ఆండ్రాయిడ్కి సంబంధించిన అనమాట. అంటే మీరు క్రియేట్ చేసిన యాప్ అనేది ఆండ్రాయిడ్ అయితే ఆ యూనిట్ ఇక్కడ యాడ్ చేయాలి, అదే iOS అయితే అది ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. సో నేను క్రియేట్ చేసింది ఆండ్రాయిడ్ సంబంధించింది. సో ఇక్కడ నేను కాపీ చేసుకున్న యాడ్ యూనిట్ అనేది ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో ఇక్కడ పేస్ట్ చేయగానే ఇక్కడ మీకు టెస్ట్ మోడ్ ఉంది కదా, దీన్ని ఆఫ్ చేసేయండి. అంటే మన యాడ్ అనేది ఇక్కడ ప్లే అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం ప్రివ్యూ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఈ లాగిన్ ఆర్ సైన్ అప్ పైన మనకు ఒక యాడ్ అనేది ప్లే అవుతుంది అనమాట. గైస్ నెక్స్ట్ వచ్చేసి నేను స్క్రీన్ 1లో నేను మళ్ళీ ఒక బ్యానర్ యాడ్ అనేది ఇక్కడ యాడ్ చేయబోతున్నాను అనమాట. సో ఇక్కడ డ్రాగ్ చేసిన వెంటనే మనకి సైడ్కి ఒక స్క్రీన్ అనేది వస్తుంది. సో ఇవన్నీ క్లోజ్ చేసేసి ఇక్కడైతే నేను పేస్ట్ చేస్తున్నా. టెస్ట్ మోడ్ అనేది ఆఫ్ చేస్తున్నా. అండ్ అలాగే స్క్రీన్ 2 ఇక్కడ వచ్చేసి నేను ఇంటర్షియల్ యాడ్ అనేది ఇక్కడ ప్లే అవ్వాలని అయితే నేను అనుకుంటున్నా. సో ఇక్కడైతే నేను వదిలేస్తున్నా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వచ్చేసింది. సో వీటిని మీరైతే తీసేయండి. మనం ఇప్పుడు ఇంటర్షియల్ యాడ్కి సంబంధించిన యాడ్ యూనిట్ అనేది కాపీ చేసుకుందాం.
సో ఇక్కడ మళ్ళీ టెస్ట్ మోడ్ అనేది ఆఫ్ చేయండి. సో గైస్ ఇట్లా ఈ విధంగా మనం క్రియేట్ చేసుకున్న యాడ్ యూనిట్స్ అనేవి ఈ విధంగా మన యాప్లో పేస్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ అలాగే గైస్ ఇన్ ఫ్యూచర్ వీడియోలో మనకి ప్లే స్టోర్లో ఏ విధంగా యాప్ అనేది అప్లోడ్ చేయాలనేది మీకు ప్రాక్టికల్గా అయితే చూపిస్తా. సో దాని గురించి అయితే మీరు వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా నేనైతే వీడియో చేస్తా, కాకపోతే కొంచెం టైం పడుతుంది అనమాట. ఎందుకంటే మనం ఒక డెవలపర్ కన్సోల్ అకౌంట్ తీసుకోవాలి అనుకుంటే ప్లే స్టోర్ నుంచి మనం ఒక $21 అయితే పే చేయాల్సి ఉంటుంది. సో దానికోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను అనమాట. నేను మనీ అయితే అరేంజ్ చేసుకొని ఆ వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను మీకోసం. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఈ మంత్ ఎండింగ్ లోపు అయితే నేనైతే దాదాపు అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఆ వీడియో. సో దాని గురించి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు ఇంకా దీని మీద తంకేబుల్ మీద కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే తెచ్చుకోండి. అంటే డైలీ మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు నచ్చిన విధంగా మీరు యాప్స్ డెవలప్ చేసుకోవాలని చెప్పేసి. సో ట్రై చేయండి. అండ్ అలాగే గూగుల్లో రీసెర్చ్ చేయండి, మీకు ఆర్టికల్స్ కూడా దొరుకుతాయి. గూగుల్లో ఆర్టికల్స్ చూసి స్టెప్ బై స్టెప్ చూసి ఇంకా కొత్త యాప్స్ అయితే మీకు క్రియేట్ చేయవచ్చు అనమాట. సో గైస్ ఈ విధంగా మన యాప్లో అయితే యాడ్స్ అనేవి పెట్టుకుంటాం అనమాట. సో ఇక్కడ మనకి రివార్డెడ్ యాడ్ ఉంది కదా, ఇందులో మనకి యాడ్ అవ్వట్లేదు అనమాట. ఈ యాడ్ మోబ్ రివార్డెడ్ వీడియో అనేది యాడ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఈ యాడ్ ఏ టైప్లో వస్తుంది అంటే, మనం ఇప్పుడు సపోజ్గా కొన్ని చిన్న చిన్న గేమ్స్ ఆడుతుంటాం. గేమ్స్ ఆడుతున్నప్పుడు మనం ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్ళాలి. సో అంటే ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకు ఒక వీడియో అనేది మనం వాచ్ చేయాలన్నమాట, చూడాలి. ఆ వీడియో చూస్తేనే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం అనమాట. సో ఆ యాడ్ని మనం ఏమంటాం అంటే రివార్డెడ్ యాడ్ అంటాం అనమాట. సో నేను క్రియేట్ చేసిన యాప్కి ఈ రివార్డెడ్ యాడ్కి సెట్ అవ్వట్లేదు అనమాట. సో అందుకని మనకి ఈ రివార్డెడ్ యాడ్ అనేది ఇట్లా నేను క్రియేట్ చేసిన యాప్లో అయితే యాడ్ అవ్వట్లేదు. ఎందుకంటే నేను క్రియేట్ చేసింది నార్మల్ యాప్ కాబట్టి, బేసిక్ యాప్ కాబట్టి ఇందులో మనకైతే ఇది సపోర్ట్ చేయట్లేదు అనమాట. సో మీరు ఇంకా డిఫరెంట్ గేమ్స్ ఆ విధంగా మీరు డెవలప్ చేస్తే మీకు అందులో రివార్డెడ్ యాడ్ కూడా యాడ్ చేసుకోవడానికి మీకైతే ఛాన్స్ ఉంటుంది. సో గైస్ ఈ విధంగా మనం క్రియేట్ చేసుకున్న యాప్లో యాడ్స్ అనేవి ఈ విధంగా మనం ప్లే చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇంకా ఫ్యూచర్లో కూడా మీకు ప్లే స్టోర్లో ఏ విధంగా అప్లోడ్ చేయాలని అయితే క్లియర్గా అయితే చెప్తాను, వెయిట్ చేయండి. సో గైస్ మీకైతే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.